నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ వర్క్ షాప్కి అయితే వచ్చేసిన. ఉప్పల్ బగాయత్లో అయితే ఈసారి డాన్ అన్న పెద్ద వర్క్ షాప్ అయితే చేసిండు. ఇక్కడ 6 ఇంచెస్ నుంచి 12 ఫీట్ వరకు అయితే స్పెషల్ క్లే వినాయకులు అయితే ఈసారి అన్న తయారు చేపిస్తున్నాడు. కోల్కతా నుంచి కూడా స్పెషల్ విగ్రహాలతోనే సుమారు 150 రకాలు 150 వెరైటీ ఆఫ్ వినాయకులు అయితే ఉన్నాయి అనమాట. 6 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు మీకు ఒక్కొక్క బప్పా విగ్రహం అయితే చూస్తారు కదా మన మట్టి వినాయకులు. మాక్సిమం అందరైతే మట్టి వినాయకులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అనమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి. సో ఒక్కొక్క విగ్రహం అయితే మీకు చూపిస్తాను. అట్లనే మన డాన్ అన్న కూడా ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడదాం. ఒకసారి మీకు రూట్ కూడా చూపిస్తా. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. 2024 సీజన్ లో ఫస్ట్ మట్టి వినాయకునికి సంబంధించిన వ్లాగ్ అన్నమాట. శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ కనిపిస్తుంది కదా, ఇది కొత్త షెడ్ అనమాట. డాన్ అన్న ఈసారి కొత్త షెడ్ చేపించిండు. లొకేషన్ వచ్చేసి మనకు ముంగడ కనిపిస్తుంది కదా, నేను జూమ్ చేస్తాను. అక్కడ వచ్చేసి మనకు నాగోల్ మెట్రో స్టేషన్ ఉన్నది. ఉప్పల్ నుంచి నాగోల్ వస్తుంటే మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నంబర్ C823. సో అక్కడ పిల్లర్ నుంచి అయితే మనము లెఫ్ట్ తీసుకోవాలి. అదే మనం నాగోల్ నుంచి ఉప్పల్ వస్తుంటే రైట్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం వర్క్ షాప్ లోపలికి పోదాం. లోపల డాన్ అని ఉన్నాడు. ఆర్టిస్ట్ కూడా కోల్కతా నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేసేసారు. సో ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం. అండ్ ఈ పర్టికులర్ వ్లాగ్ కూడా మీరు లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. మన మట్టి గణపతులు తయారు చేయడానికి అయితే ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసింది. ఒరిగడ్డి, కట్టెలు, అట్లనే స్పెషల్ క్లే ఫ్రమ్ కోల్కతా. అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాం. ఆల్మోస్ట్ ఆల్ మనం కలిసి కూడా 8 నెలలు అయింది అన్న. 8 నెలలు అయింది. సో ఎట్లా నడిచింది అన్న ప్రయాణం? 2024 ఈ సంవత్సరం మనం కొత్త పెద్ద సెడ్ వేసినాం. ఇక్కడ 1000 గజాల పైన సెడ్ వేసినాము. ఓకే అన్న. ఈ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం పిల్లర్ 823 పిల్లర్ నెంబర్ కాడికి వస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే బగాయత్ రోడ్ ఉంటుంది. అవునన్న. 100 మీటర్ల దూరాన్ని మనం 823 నుంచి చూస్తే కూడా కనబడుతుంది. ఓకే ఓకే, అదే రూట్ కూడా చూపించిన మన సబ్స్క్రైబర్స్ కి, మన భక్తులకు కూడా. సో చెప్పాలని ఈసారి కొత్త మెటీరియల్ వచ్చినట్టు అనిపిస్తున్నది. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చిన్న విగ్రహాలను కూడా ఇల్లులో పెట్టుకునేవి, ఆఫీస్ లో పెట్టుకునేటివి, ఓకే, అపార్ట్మెంట్ లో, మండపంలో పెట్టుకునేవి. మొత్తం టోటల్ 6 ఇంచ్ నుంచి 12 ఫీట్ వరకు. వావ్, గ్రేట్ గ్రేట్. సో ఇదేందన్న, ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చిందన్న మెటీరియల్? మొత్తం కలకత్తా నుంచి తెప్పియడం జరిగింది. మొత్తం కోల్కతా. కొన్ని మేము చేయడం జరిగింది. ఓకే, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కూడా చేయడం జరిగింది. ఇక్కడ చిన్న విగ్రహం నేనే తయారు చేసిన. మీరే తయారు చేశారా? వావ్, సూపర్ సూపర్. సో ఇక్కడ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, కోల్కతా నుంచి అయితే ఆర్టిస్టులు వచ్చేసారు. సో ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా చిన్న విగ్రహం ఫస్ట్ తయారు చేస్తారా అన్న? చిన్న విగ్రహం చేసి ఆ విగ్రహం నుంచి పూజ స్టార్ట్ చేసి ఓకే మొదలు పెడతారు అన్నమాట. ఓకే. సో ఇదంతా గడ్డి తర్వాత కట్టలంతా ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? గడ్డి ఇది కూడా కలకత్తా నుంచి తెప్పించారు. అంటే ఈ చిన్న చిన్న మెటీరియల్ మధ్యలో గడ్డి వస్తుంది. ఆ గడ్డి ఏంటంటే మనకు పెద్ద దాంట్లోకి ఉపయోగపడుతుంది. ఓకే, చలో ఒక పని చేద్దాం అన్న. ఇప్పుడు ఒక్కొక్క చిన్న విగ్రహం చూద్దాము. అండ్ ఎంత హైట్ లో ఉన్నాయి, ఏం డిజైన్స్ లో ఉన్నాయి, అవి కూడా కొంచెం చెప్పండి అన్న. సో డాన్ అన్న, మరి ఈసారి టోటల్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? దాదాపు ఒక చిన్న ఇల్లులో పెట్టుకునేటివి, ఆఫీస్ లో పెట్టుకునే 150 వరకు మన దగ్గర మోడల్స్ దొరుకుతాయి. 150 దాదాపుగా 5 కంటైనర్ల మా మెటీరియల్ ఇక్కడికి అయితే తెప్పియడం జరిగింది. చలో చూసుకుందాం అన్న. హోల్సేల్ అనమాట, హైదరాబాద్ హోల్సేల్. ఓకే. సో ఈసారి మన శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ లా ఏవైతే రెగ్యులర్ గా ఈ గడ్డితో చేసిన కలకత్తా పెద్ద విగ్రహాలు కాకుండా మీరు స్పెషల్ గా కలకత్తా నుంచి చిన్న విగ్రహాలు కూడా తెప్పించారు. ఎందుకంటే మార్కెట్ లో ఎక్కువ రేట్లు బయట ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర అయితే ఒక 20% డిస్కౌంట్ ద్వారా ఓకే, ఒక 10,000 బిల్ అయింది అనుకో, దాదాపుగా 8,500 మాత్రమే ఓకే మనం తీసుకోగలం. సో చూసుకుందాం అన్న ఒకసారి. సో ఇక్కడ అన్నిటికడ చిన్న సైజు మన బుజ్జి గణపయ్య. సో చెప్పాలన్న, ఎంత ఉంది సైజు? ఇది 6 ఇంచెస్. ఓకే. సో ఈ సెలెక్షన్ ఎట్లన్నా, ఈ మోడల్ సెలెక్షన్ కూడా మీదేనా? అంటే కలకత్తాలో ఒక్కొక్క 5-6 కంపెనీస్ ఉంటాయి. ఓకే. ఒక కంపెనీకి అంతా అక్కడ చుట్టుపక్కల తయారు చేసి వాళ్ళ ఇల్లులో తయారు చేసి ఆ కంపెనీకి ఇస్తారు అనమాట. ఓకే ఓకే. ఆ కంపెనీ వాళ్ళతో మనం డీల్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకోవడం ఉంటుంది. ఓకే ఓకే. సో చూసుకుందాం అన్న. ఇక్కడ అయితే ఇంకా ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు పగడి గణేష్ అనమాట. అట్లనే ఇక్కడ మనకు కళ్ళు. సో ఇక్కడ కూడా మనకు ఐస్ చూసుకుంటే కొంచెం గ్రీన్ షేడ్ అయితే ఇచ్చారు అనమాట. సో చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరైతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్ నెగోషియబుల్ రేట్. సో హోల్సేల్ రేట్లో అయితే మనకు అన్న ఇస్తుంటున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒక్కొక్క విగ్రహం. తర్వాత నేను డీటెయిల్డ్గా అయితే ఇంకొక వీడియో కూడా తీస్తా. ప్రస్తుతానికి ఇంకా మెటీరియల్ వచ్చేది ఉందంట. సో ఇక్కడ మన దగుడు మహారాజ్, పూణేలో అందరికీ తెలుసు కదా దగుడు సేట్. బట్ దగుడు సేట్కి ఇక్కడ మనకు పెద్ద పగడి కూడా ఇచ్చినారు. అండ్ ఇక్కడ మనకు లాల్బాగ్ డిజైన్లో ఇంకొక వినాయకుడు అయితే ఉండనమాట చిన్నగా. అండ్ ఇక్కడ కూడా అన్న డిస్ప్లే చేస్తాడు. సో ఈ డిస్ప్లేని ఎక్కడ పెడతారన్న? అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా మెటీరియల్ వచ్చేది ఉంది. ఎప్పుడు వస్తుందన్న మన మెటీరియల్? ఈ నెల ఎండింగ్ వరకల్లా మొత్తం వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే పెద్దగా ఉన్నది ఇక్కడ పగడి. సో ఇక్కడ బొజ్జ గణపయ్య.
అండ్ ఇక్కడ చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. సో 6 inches నుంచి 6 feet 150 వెరైటీస్ అంటే ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు. మన ఉప్పల్ బగాయత్ శ్రీ లక్ష్మీమట్టి గణేష్ అంటే మనకు అన్ని డిజైన్స్ అయితే దొరికిపోతాయి. సో ఇక్కడ కూడా మనకైతే స్వామివారు వచ్చేసి సోఫా పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ లోటస్ బాగున్నాయి డిజైన్స్. సో ఇది చెప్పండి అన్న, చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్. నేనే ఓన్ గా తయారు చేస్తా. మీరే చేస్తున్నారా? తయారు చేస్తుంటా. సుమారు ఎంత టైం పడుతుంది విగ్రహం రెడీ చేయడానికి? 3 days అవుతుంది. 3 days. 3 days వర్క్ అవుతుంది. ఎండడానికి టైం పడుతుంది అంటే సమ్మర్ లో అయితే 1.5 days వేస్తుంది. ఓకే, 1.5 చేయడానికి కూడా 1 day అవుతుంది. ఓకే. ఈ డిజైన్స్ టోటల్ ఇవాళ నేను ఓన్ గా తయారు చేసిన. ఓకే, నైస్. 4 feet అనమాట అపార్ట్మెంట్ కల్చర్ కి. దాదాపు లాస్ట్ ఇయర్ ఇక్కడ 150 మంది అపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిండ్రు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చిన్నగా ఉన్నది, ఇప్పుడు ఏంటంటే మనం పెద్దగా చేసినాం అనమాట. ఓకే, మంచి ఆక్యుపైడ్ చేసుకున్నాం మిగతా ప్లేస్ మొత్తం కూడా. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే చిన్న విగ్రహాలు, తర్వాత అపార్ట్మెంట్ విగ్రహాలు, తర్వాత మండపాల పెట్టుకున్న విగ్రహాలు కూడా మొత్తం దీంట్లోనే సెట్ కవర్ చేయడం. ఓకే. ఇంకా ఇప్పుడు మనకు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే క్లే వినాయకులు, మట్టి వినాయకులకు కూడా కుందన్ వర్క్ చేస్తున్నారు. సో అదేమైనా ప్లాన్ ఉన్నదా? అంటే ఇక్కడ మనం పెద్ద ఎత్తున పెట్టినాం కాబట్టి టైం ఉండదు. ఓకే. సో 1 month బిఫోర్ ఎవరైనా హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్ళాలనుకుంటే మనం ఇస్తాము. ఓకే. సో వాళ్ళు కొంచెం కుందన్ వర్క్ చేసుకున్నారు అనుకో, వచ్చే దాంట్లో ఇన్కమ్ డబుల్ అవుతుంది అనమాట. ఓకే. సో మొత్తానికి ఏంటంటే మన దగ్గర 150 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. సో ఈ పెద్ద విగ్రహాలు ఎన్ని చేస్తారన్న? ఎంతమంది వచ్చారు సార్ కలకత్తా నుంచి ఆర్టిస్టులు? 140 విగ్రహాస్ అయితే పెద్దవి అవుతాయి. 140 ఇవి కలకత్తా స్టైల్లో ఉంటాయి. ఓకే ఓకే, చూస్తున్నాం కదా ఇక్కడ. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ ఇవి కూడా ఒక 140 చేస్తున్నారు. అండ్ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారన్న ఈసారి? ఒక 7 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే. సో ఈ డిజైన్స్ ఎట్లా ప్రస్తుతానికి మీరే ఫైనలైజ్ చేస్తున్నారా? నేనే అంటే ఐడియాస్ అనమాట, మార్కెట్ లా డిఫరెంట్ గా ఏదైతే పోతుందో. ఓకే. ఇన్స్టాగ్రామ్ లా ట్వీట్ చూసి ఓకే జర కాపీ చేసి చేస్తున్నాము. ఓకే. మార్కెట్ లో పబ్లిక్ ఏవైతే నచ్చుతుందో ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఓకే. సో వీళ్ళు ఎంతమంది వచ్చారన్న ఈసారి ఆర్టిస్టులు? మరి 6 members. 6 members. ఎప్పుడు వచ్చారన్నా? ఈ నెల 5వ తారీఖు ఇచ్చింది. 5వ తారీఖు. సో సుమారు మనకు వర్క్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 12 days. ఓకే ఓకే. దాదా కేబోనా వచ్చే సార్ బాలో. సో భయ్య వాళ్ళైతే స్పెషల్ ఆర్టిస్ట్ అనమాట ఫ్రమ్ కోల్కతా. ప్రతి సంవత్సరం అయితే వీళ్ళు డాన్ అన్నకైతే ఇక్కడ చేసిస్తున్నారు విగ్రహాలు. సో వీళ్ళు మీతో ఎన్ని ఏళ్ళ నుంచి టైప్ ఉన్నారన్న? 3 ఏళ్ల నుంచి పర్మనెంట్ లేబర్లు. 3 years. గ్రేట్ గ్రేట్. నాకు మంచి కమ్యూనికేషన్ ఉండడం వల్ల వాళ్ళ కూడా మంచి ఇక్కడ వచ్చి ఉపాధి పొందుతారు. ఓకే, గ్రేట్ గ్రేట్. సో ఇక్కడ కొత్త డిజైన్ అనిపిస్తుంది ఇది మన యాజ్ పర్ స్కెచ్. ఇది హనుమంతుడు, పెద్ద హనుమంతుని మీద ఆయన తొడ మీద చిన్న వినాయకుని కూర్చోబెట్టుకున్నట్టు. వావ్ వావ్, బాగుందన్న ఈ డిజైన్. ఓకే. ఇలా డిఫరెంట్ చేస్తున్నాము. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు హనుమంతుని పైన వినాయకుడు కూర్చున్నాడు తొడ పైన. అండ్ పెద్ద గద కూడా ఉన్నది, ఇంకా తోక కూడా పెట్టేసారు. ఓకే. అక్కడ అదేం డిజైన్ అన్న? ఇది శివుడి రఫ్ లో ఉంది. ఓకే, శివుని టైపా? ఈ డిజైన్ చెప్పండి అన్న. మన నంది మీద శివుడు కూర్చున్నట్టు. ఓకే, నంది పైన దాదాపు 10 feet అది. 10 feet. ఇప్పుడిప్పుడే 1 week స్టార్ట్ అయింది కాబట్టి చిన్న చిన్నగా తయారు చేయడం జరుగుతుంది. ఇవల్ల ఇట్లా స్ట్రక్చర్లు కొట్టుకుంటాము. ఓకే. ఇప్పుడు మీకు ఎవరికైనా ఆర్కే యూట్యూబ్ చూసిన వాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ కస్టమర్స్ కానీ జస్ట్ ఫోన్ చేసి నాకు మోడల్ పెడితే ఓకే మీకు కావాల్సినటువంటి డిజైన్ లో నేను చేసేయడానికి రెడీ ఉంటాను. ఓకే. సో యాజ్ పర్ స్కెచ్ లాస్ట్ ఇయర్ కూడా చేస్తారు. అయితే అడ్వాన్స్ అవసరం లేదు, వాళ్ళు చెప్తే చాలు నాకు. ఓకే. ఇంకోటన్నా మండపాలలో ఏమైనా ఆర్డర్లు వస్తే తీసుకుంటారా? మరి 100% తీసుకుంటా. ఓకే. మాక్సిమం ఎంత వరకు అది హైట్ ప్లాన్ చేస్తారా? అయితే ఇక్కడ సెట్ లో 14 feet వరకు ఉంటది. ఓకే. 14 feet హైట్ ఉంటది. ఇంకా బయట సిచ్యువేషన్ బట్టి కస్టమర్ ని బట్టి మనం మూవ్ అవుతాం. ఓకే. సో మట్టి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతాం? ప్రస్తుతానికి అయితే ఇక్కడ గడ్డి పెట్టి ఇట్లా 10 days షేప్ వస్తుంది కదా, మట్టి వేయడం మొదలవుతుంది. మట్టి ఇప్పుడే జస్ట్ ఒక 20 వరకే తయారైనాయి. ఓకే. 20 ఇంకా 120 తయారయ్యేది ఉంది. ఓకే. సో జూన్ ఎండింగ్ వరకు ఈ గడ్డి మీదనే ప్రాసెస్ నడుస్తుంటది. జూన్ ఎండింగ్ వరకు. సో కాబట్టి ఎవరైనా కస్టమర్స్ మీకు నచ్చిన విధంగా ఎట్లా కావాలనుకుంటే అట్లా చేయించడానికి ఇప్పుడే మీరు ఆర్డర్ ఇవ్వాలి. ఓకే. సో యాజ్ పర్ స్కెచ్ అయితే మీరు చేసిస్తారు. ఇంకోటి ఏంటంటే దీనికి టైం కూడా బాగా పడుతుంది కదా అన్న? ఇది హ్యాండ్ మేకింగ్ కాబట్టి మేము దాదాపుగా 5 నెలల నుంచే మేము మూవ్ అవుతాం. అంత మెటీరియల్ మొత్తం. ఓకే. ఒక 5 months నుంచే మొత్తం మెటీరియల్ చేయడం జరిగింది. ఓకే. ఇయర్ ఏంటంటే కొత్త సెట్ వేయడం తర్వాత మేము దీపావళి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం కొత్త సెట్ తీయడం వేయడం. ఓకే. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు చేసుకుంటూ రావడం వల్ల ఇప్పుడు ఏంటంటే మొత్తం స్టాక్ నింపడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ టైం అన్నట్లు భారీ ఎత్తుగా మీరు చేయడం అంటే ఈ కలకత్తా విగ్రహాలు అక్కడ నుంచి తెప్పియడము, తర్వాత మీరు కూడా ఇక్కడ తయారు చేపియడము? దాదాపుగా హోల్సేలర్స్ మొత్తం కూడా బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ హోల్సేల్ పెట్టడం జరిగింది. ఓకే. సో మన స్టేట్ వాళ్ళే ఇట్లా హోల్సేల్ పాయింట్ పెట్టాలనే ఆలోచనతోనే మీరు కూడా ముందుకు వచ్చారు సార్. అందులో మేము కుమారి కాబట్టి మాకు మట్టి మీద చాలా ప్రేమ కాబట్టి అన్న మేము కస్టమర్లకు ఏ విధంగా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ విధంగా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. ఓకే. దయచేసి అందరూ కూడా ఈసారి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి రండి. లక్ష్మీ మట్టి గణేష్
కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ ద్వారా మీకు అవైలబుల్ ఉంటా. ఓకే, సో ఫైనల్ అన్న ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఎపిసోడ్ నంబర్ 1లా మన బప్ప లవర్స్ మన భక్తులకు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? గత 3 సంవత్సరాల నుంచి ఆర్కే తర్వాత నేను చేసేటటువంటి పనికి చాలామంది పబ్లిక్ లైక్ చేయడం, తర్వాత ఇక్కడికి రావడం, మార్కెట్లో మనకంటూ ఒక ప్రత్యేకత పేరు అన్నటువంటిది రావడం జరిగింది అన్న. సో మీరు కూడా ఈ సంవత్సరం 2024లో మారుతున్న కాలం కొద్దీ మనం కూడా మారాలి. ఇంకా ప్రతిసారి పిఓపి కాదు, మనం మట్టికి కన్వర్ట్ చేయాలి. రాబోయే తరాలకు మనం మట్టి వినాయకులను అందించినట్టయితే మనకు మంచి గుర్తింపు ఉంటుంది. మట్టి వినాయకుని పూజించండి, మహాగణపతి మట్టి గణపతి. అవును, ఆ ట్రెండ్ కూడా మనం సెట్ చేయాలి. సో థ్యాంక్ యూ డాన్ అన్న, ఆల్ ది బెస్ట్. నమస్కారం. నేను కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటా. సో నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మన అందరూ సబ్స్క్రైబర్స్ బప్ప లవర్స్ కూడా వెయిట్ చేస్తారు. ఒక మార్పు జరుగుతుంటది. ఓకే అన్న, దాదాపుగా ఆర్కే వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కొత్త రకంగా కనబడుతుంటుంది. సో చలో కలుస్తూనే ఉందాం అన్న. అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న.